హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్లో నాన్ ఫార్మా సబ్జెక్ట్స్లో ఉండే వెన్ డయాగ్రామ్స్ చూద్దాం. చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో సింపుల్గా మీకు నేర్పిస్తాను నేను. సో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్ 25 లైక్స్ మ్యాథ్స్, 18 లైక్స్ సైన్స్ అండ్ 10 లైక్ బోత్ అన్నారు. హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ ఓన్లీ మ్యాథ్స్ అన్నారు. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏదైనా ఉన్నాయి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏం చేయాలంటే, ఇలాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ ఒక పెద్ద మనం బాక్స్ వేసుకోవాలి. సో ఇందులో ఎన్ని సబ్జెక్టులు ఇచ్చారు? 2 సబ్జెక్ట్స్ కదా, మ్యాథ్స్ అండ్ సైన్స్. 2 కాబట్టి సో మనం 2 సర్కిల్స్ని ఇలా పెద్దగా రెండింటిని మెర్జ్ చేసి ఇలా వేసుకోవాలి. సేమ్ టు సేమ్ ఇలా వేసి ఫస్ట్ ఇందులో మనం చేయాల్సింది ఏమంటే బోత్ అని ఎక్కడ చూడాలి. సో 10 లైక్ బోత్. సో సబ్జెక్ట్స్ ఏమున్నాయి? ఒకటేమో మ్యాథ్స్ ఉంది, ఇంకొకటేమో సైన్స్ ఉంది. సో ఒక 10 మంది రెండింటిని ఇష్టపడతారు కాబట్టి ఫస్ట్ మనము ఆ బోత్ ఉన్నదాన్ని వేయాలి. సో బోత్ అంటే ఇప్పుడు చూడండి, మ్యాథ్స్కి సైన్స్కి బోత్ అంటే ఇక్కడ వేయాలి, మధ్యలో ఈ జంక్షన్ ఉంది కదా, అక్కడ వేస్తే సో 10 మెంబర్స్ మ్యాథ్స్ని సైన్స్ని రెండింటిని ఇష్టపడతారు అని బోత్ని. ఇప్పుడు మళ్ళీ రండి క్వశ్చన్కి. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్. సో టోటల్గా ఎంతమంది ఉన్నారు? 40. ఇలా వేసుకోవాలి బాక్స్ పక్కన. 40 స్టూడెంట్స్ 25 లైక్స్ మ్యాథ్స్ అన్నారు. సో మ్యాథ్స్ని 25 మెంబర్స్ లైక్ చేస్తున్నారు, సైన్స్ని 18 మెంబర్స్ లైక్ చేస్తున్నారు. సో ఇక్కడ మనము మ్యాథ్స్ బాక్స్లో ఇక్కడ ఏం వేసుకోవాలి అంటే 25 యాక్చువల్లీ మ్యాథ్స్ లైక్ చేసేవాళ్ళు, కానీ 25 వేయకూడదు. ఆల్రెడీ ఇక్కడ మనకి కామన్గా రెండింటిని ఇష్టపడేవాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఈ 25లో మనం కామన్గా ఉండే 10 మైనస్ చేయాలి. ఎంత వస్తుంది? 15 వస్తుంది. సో 15 ఇక్కడ వేయాలి. సేమ్ సైన్స్కి కూడా అంతే. సో 18 మెంబర్స్ లైక్ సైన్స్ అన్నారు కదా, ఆల్రెడీ 10 ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఏమేయాలి మనం అంటే సైన్స్ దగ్గర 18 మైనస్ ఈ కామన్గా ఉంటే 10 తీసేయడం సింపుల్. సో అప్పుడు ఎంత వస్తుంది? 8. ఇలా వేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మీకు ఈజీ క్వశ్చన్. సో అడిగిన క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇలా వేసుకోవాలి. ఫస్ట్ హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ ఓన్లీ మ్యాథ్స్ అన్నారు. అంటే ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే, సైన్స్ ఇష్టపడలేవారంటే మ్యాథ్స్లో ఇక్కడ ఏముందో ఆన్సర్ అదే అవుతుంది. 15 మెంబర్స్. ఆన్సర్ ఈజ్ 15. అంటే ఈ 15 మెంబర్స్ ఓన్లీ మ్యాథ్స్ని మాత్రమే ఇష్టపడతారు, వాళ్ళకి సైన్స్ సంబంధం లేదు. ఈ 10 ఏమవుతుంది? ఈ 10 మెంబర్స్లో సైన్స్ కూడా ఇష్టపడతారు కాబట్టి వాళ్ళు రారు ఇక్కడ. సో కాబట్టి 15 మెంబర్స్ ఓన్లీ లైక్స్ మ్యాథ్స్ ఓన్లీ. ఇది ఆన్సర్. ఇది చాలా ఈజీ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ద అబౌవ్ హౌ మెనీ లైక్ నైదర్ మ్యాథ్ నార్ సైన్స్ అన్నారు. అంటే మ్యాథ్స్ని సైన్స్ని రెండింటి ఇష్టపడిన వాళ్ళు ఎవరు మొత్తం క్లాస్లో? సో మొత్తం క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 40 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో మ్యాథ్స్నో సైన్స్లో దేన్నో ఒకరిని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. ఇక్కడ 15 + 10 + 8 వీళ్ళు దేన్నో ఒకదాన్ని ఇష్టపడుతున్నారు, ఐదర్ మ్యాథ్స్ ఆర్ సైన్స్, రెండు బోత్. సో అప్పుడు ఇవన్నీ యాడ్ చేయాలి ఇలా అడిగినప్పుడు. సో అడిగిన క్వశ్చన్ ఏంటి? దేనిని ఇష్టపడిన వాళ్ళు టోటల్ 40లో 40 మెంబర్స్లో మ్యాథ్స్ని ఇష్టపడిన వాళ్ళు, సైన్స్ని ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది అని. సో అప్పుడు దీన్ని సింపుల్గా యాడ్ చేస్తాం. 15 + 10 25, 25 + 8 33. సో టోటల్గా మ్యాథ్స్ సైన్స్ని రెండింటిని ఇష్టపడే వాళ్ళు, ఏదో ఒక దాన్ని ఇష్టపడే వాళ్ళు 33 మెంబర్స్ ఉన్నారు. కానీ అడిగిన క్వశ్చన్ ఏంటి? రెండింటిని ఇష్టపడిన వారు, ఇష్టపడని. సో కాబట్టి టోటల్ స్టూడెంట్స్ 40లో ఏదో ఒక దాన్ని ఇష్టపడే వాళ్ళు 33 మెంబర్స్ కాబట్టి మైనస్ చేస్తే 40 - 33 = 7. సో 7 మెంబర్స్ దేన్ని ఇష్టపడరు అనమాట. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్ 7. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ క్రియేట్ చేశాను. ఓకే, డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి మీరు లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఏదైనా హింట్స్ మీకు కొంచెం చిన్న టిప్స్ కానీ మెటీరియల్ కానీ షేర్ చేస్తుంటాను. నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్. అవుట్ ఆఫ్ 100 స్టూడెంట్స్ 60 knows ఇంగ్లీష్, 45 knows హిందీ, 20 knows బోత్. హౌ మెనీ నో ఓన్లీ హిందీ? సేమ్ పైన ఇచ్చిన క్వశ్చనే. ఓకే, సో మీరు ప్రాక్టీస్ కింద అనుకోండి. దీని ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ప్రాక్టీస్ చేసి. నెక్స్ట్ వన్, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. స్టూడెంట్స్ హూ ప్లే గేమ్స్ మీద సంబంధించి ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 80 స్టూడెంట్స్. సో 80 స్టూడెంట్స్ ఉన్న ఒక గ్రూప్లో క్వశ్చన్ అలా రాసుకోవాలి మనం చదవగానే. 35 ప్లే క్రికెట్, 40 ప్లే ఫుట్బాల్ అండ్ 25 ప్లే బోత్ అన్నారు. సో నేను చెప్పాను కదా, ఇలా అడిగినప్పుడు ఫస్ట్ మనం ఎన్ని ఉంటాయి అని వేసేసుకోవాలి. ఇక్కడ అడిగింది క్రికెట్, ఫుట్బాల్ రెండు ఉన్నాయి. సో క్రికెట్కి C, ఫుట్బాల్కి F అని పెట్టుకుంటాం. మనం ఏం చేయాలి? ఫస్ట్ రాయాల్సింది బోత్ రాయాలి. సో బోత్ అంటే 25 ఇక్కడ వస్తుంది రెండింటి జంక్షన్లో, క్రికెట్కి ఫుట్బాల్కి. నెక్స్ట్
35 ప్లే క్రికెట్ అన్నారు. సో 35 క్రికెట్కి 35 కదా, 35 ఇక్కడ వేసేయకూడదు. మనం ఏం చేయాలి, ఆల్రెడీ 25 ఉంది కాబట్టి 35లో 25 తీసేయాలి. అప్పుడు ఎంత వస్తుంది మనకి, 35లో 25 పోతే 10 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 40 ప్లేస్ ఫుట్బాల్ అన్నారు. సో ఫుట్బాల్లో టోటల్గా 40 ఉన్నారు, కానీ 40 మనం ఇక్కడ వేయకూడదు ఇందులో. ఓకే, సో ఇందులో వేయాల్సిందంత 40లో ఆల్రెడీ ఇక్కడ ఉన్న 25 మైనస్ చేయాలి. 40 - 25 ఈక్వల్ టు, సో మనకి ఎంత వస్తుంది, 15 వస్తుంది. ఓకే, సో ఇలా రాసేసుకున్న తర్వాత క్వశ్చన్ చూడాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ ప్లే అట్లీస్ట్ 1 గేమ్ అన్నారు. అట్లీస్ట్ 1 గేమ్. ఓకే, సో ఇక్కడ మనకేంటి, 10 మెంబర్స్ ఏమో ఓన్లీ క్రికెట్, 15 మెంబర్స్ ఏమో ఓన్లీ ఫుట్బాల్ ఓన్లీ, కానీ 25 మెంబర్స్ బోత్ అన్నారు. సో కాబట్టి వీటన్నిటిని ఫస్ట్ యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమొస్తుంది, 10 + 25 + 15 ఈక్వల్ టు, సో 25 + 15 40 + 10 ఈక్వల్ టు 50. సో 50 మెంబర్స్ ఏదో ఒక గేమ్ని అయితే ఆడుతున్నారు, కానీ అడిగింది ఏంటి ఇక్కడ, హౌ మెనీ ప్లే అట్లీస్ట్ 1 గేమ్ అంటున్నారు. ఓకే, సో వాడేంటి, ఏదో అట్లీస్ట్ ఒక గేమ్ అయినా ఆడేవాళ్ళు ఎంతమంది అంటే టోటల్గా మనకి 50 మెంబర్స్ ఏదో ఒక గేమ్ ఆడుతున్నారు. అందులో కొందరు క్రికెట్ ఓన్లీ ఆడేవాళ్ళు ఉన్నారు, ఓన్లీ ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఉన్నారు, బోత్ ఆడేవాళ్ళు ఉన్నారు. కానీ అడిగింది అట్లీస్ట్ 1 గేమ్ ఆడేవాళ్ళు టోటల్ 50. అసలు ఏ గేమ్ ఆడిన వాళ్ళు ఎంత, ఒకవేళ అడిగారు అనుకోండి క్వశ్చన్ దీనికి, సో ఇక్కడ టోటల్ నుంచి 80 - 50 చేసేయాలి. సో ఏ గేము ఆడని వాళ్ళు ఎంతమంది అని అడిగితే ఒకవేళ క్వశ్చన్. ఓకే, సో 80 - 50 ఈక్వల్ టు 30 అవుతుంది. ఇక్కడ లేదు క్వశ్చను, ఒకవేళ అడిగితే. ఓకే, నెక్స్ట్ వన్, 5th క్వశ్చన్. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 60 పీపుల్ 30 లైక్స్ ఏ, 25 లైక్ బి, 15 లైక్ బోత్. హౌ మెనీ లైక్ ఓన్లీ ఏ ఆర్ ఓన్లీ బి? ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను, ఫస్ట్ బాక్స్ టోటల్ ఎంతమంది, 60 వేసేయాలి. బాక్స్ పక్కన ఏ బి ఇచ్చారు కాబట్టి ఏ ఒకటి బి ఒకటి, డయాగ్రామ్ ఎన్ డయాగ్రామ్ వేయాలి. ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఈ సర్కిల్ని. సో బోత్ ఎంతమంది ఉన్నారు, 15. సో ఇక్కడ 15 వేసేయాలి. ఏ ఏ యాక్చువల్గా 30 ఉంది, ఏ బి ఎంత ఉంది, 25 ఉంది. సో ఇక్కడ మనము ఇక్కడ ఏమి వేయాలి, 30 - 15 చేసి ఎంత వస్తుంది, 15 వస్తుంది. ఇక్కడ 25 - 15 చేసి ఇక్కడ వేయాలి, ఎంత వస్తుంది, 10 వస్తుంది. క్వశ్చన్ చూడండి, ఇప్పుడు అలా వేసుకోవాలి. ఫస్ట్ హౌ మెనీ లైక్స్ ఓన్లీ ఏ ఆర్ ఓన్లీ బి? సో ఇక్కడ ఓన్లీ ఏని మాత్రమే ఇష్టపడేవాళ్ళు ఎంతమంది, ఓన్లీ ఏ ఓన్లీ ఇష్టపడేవాళ్ళు ఎంతమంది, వీళ్ళు మాత్రమే. ఇక్కడ ఉన్న వాళ్ళు రారు. సో ఓన్లీ ఏ 15, ఓన్లీ బి ఎంతమంది, 10. సో బి ఓన్లీ ఇష్టపడేవాళ్ళు 10 మెంబర్స్. అడిగింది ఏంటి, హౌ మెనీ లైక్ ఓన్లీ ఏ ఆర్ ఓన్లీ బి? సో ఈ రెండింటిని యాడ్ చేయాలన్నమాట, ఎంతమంది అని. సో 15 10 అంటే 25. సో ఓన్లీ ఏ ఓన్లీ ఆర్ బి ఓన్లీ, రెండిట్లో ఏదో ఒకదాన్ని ఇష్టపడేవాళ్ళు, ఏదో ఒకదాన్ని కాదు, ఓన్లీ ఏని ఓన్లీ బిని ఇష్టపడేవాళ్ళు కలిపి అడిగారు అనమాట క్వశ్చన్. సో కాబట్టి టోటల్ ఈస్ 25. సో ఆన్సర్ ఈస్, సార్ ఒక నిమిషం, జస్ట్ మినిట్. సో ఇక్కడ ఇద్దరిని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు చూడండి. ఇక్కడ ఎంతమంది క్వశ్చన్ అది అడిగినప్పుడు మనకి టోటల్గా మనకి ఏమంత వస్తుంది, 25 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఒక్కొక్కసారి సేమ్ దీనికే నేను మీకు ఇంకో క్వశ్చన్ ఫ్రేమ్ చేసి అడుగుతాను, మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఏని కానీ బీని కానీ రెండింటిని ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది? సో దీనికి మీరు ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, సో ఇలా ఈజీగా వెన్ డయాగ్రమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ అయితే నేను చెప్పినట్టుగా బాక్స్ 2 సర్కిల్స్ వేసుకోవాలి. బోత్ ఫస్ట్ వేసి తర్వాత ఏ ఎంత బి ఎంత అనేది సపరేట్ మనం అందులో ఫిల్ చేసేస్తే మళ్ళీ ఏ క్వశ్చన్ అడిగినా ఈజీ. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏమడుగుతారు, ఏ ఓన్లీ అడగచ్చు, ఓన్లీ ఏ అడగచ్చు, బి ఓన్లీ అని అడగచ్చు, లేదా దేన్ని ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది అడగచ్చు. ఓకే, సో ఇలాంటి 2-3 క్వశ్చన్స్ మాత్రం ఇందులో నుంచి కామన్గా ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వాట్సాప్లో అడగచ్చు, లేదంటే మీరు కామెంట్ సెక్షన్లో కూడా అడగండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.